గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు ఆనంద్ లక్ష్మి బ్లాగ్స్. సో ఇవాళ మేము ప్లేస్కి వెళ్తున్నాం, అంటే ఒక టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్కి వెళ్ళి మీరు ఏమైనా కోరుకుంటే అది డెఫినెట్గా రియల్ అవుతుంది. సో అందుకే ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి కూడా వస్తున్నారు. ఆ టెంపుల్ అంత ఫేమస్ కాబట్టి ఆ టెంపుల్ పేరు ఇప్పుడు చెప్పను, అక్కడ వెళ్ళాక మీరే చూడండి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాం డైలీ. సో అంతే గైస్, అక్కడ వెళ్ళాక ఆ టెంపుల్ ఏంటి అని చూపిస్తాను. సో మీరు గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి కామెంట్ చేయండి టెంపుల్ పేరేంటో. అండ్ మీరు డెఫినెట్గా రావాలి ఆ టెంపుల్కి. ఓకే, అక్కడ వెళ్ళాక మీట్ అవుదాం. సో గైస్, ఇది టెంపుల్ అవుట్ సైడ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇది టెంపుల్ అవుట్ సైడ్ అండ్ అక్కడ ఉండేది తేర్ అనమాట, రథం. అండ్ ఇక్కడ చూడండి గోపురం అంతా. సో మీకు ఈ పాటికి టెంపుల్ పేరు తెలిసింటే కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఆ చెట్లు కానీ అంతా ఎంత బాగుందో. సో చూడండి, రియల్గా ఆ గోల్డ్తోనే చేసినట్లుంది నాకైతే. అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ చూపిస్తాను, దాని పేరేంటో మీకు తెలిస్తే గెస్ట్ చేయండి. సో ఈ ఫ్లవర్ మా మమ్మీని అడిగితే ఇది వచ్చేసి పారిజాతం పువ్వు అని చెప్పింది. చూడండి ఎంత స్మెల్ వస్తూ ఉందంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైంది. ఓకే గైస్, సో ఇప్పుడు టెంపుల్ పేరు కూడా చెప్పేస్తాను. ఈ టెంపుల్ పేరు వచ్చేసి కద్రి నరసింహస్వామి టెంపుల్. అంటే కద్రిలో ఆ దేవుడు ఉంటారు కాబట్టి ఇక్కడ కద్రిపురం అని పెట్టారు. కద్రి అక్కడ వెళ్ళే వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోయే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అండ్ వచ్చేసి గోశాల అనమాట, అంటే ఆవులంతా కట్టేసి పూజ అనేది చేస్తారు. అండ్ ఈ సైడ్ వచ్చేసి అన్నదానం చేస్తారు. అండ్ ఇది లోపల గైస్ చూడండి, లక్ష్మీ నరసింహస్వామి. మీరు మొక్కోండి, మీకు ఏమైనా కోరికలు ఉంటేనూ కోరుకోండి. సో మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు డెఫినెట్గా రావాలి. కద్రిపురం అంటే అందరూ చెప్తారు, ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ అనేది చూసి పోవాలి. అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ గైస్. చూడండి దేవుడు అవతారాలంతా ఇక్కడ వేశారు. అండ్ చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే పెద్ద గోపురం గైస్. అండ్ మీకు ఇంకొక తెలిసిన అక్కడ ధ్వజస్తంభం ఉంది కదా. సో ఈ మా ఊర్లోనే అంత పెద్ద ధ్వజస్తంభం ఎక్కడ లేదు. ఆ ధ్వజస్తంభానికి పెద్ద స్టోరీనే ఉంది. ఇప్పుడు అక్కడ వెళ్ళి నేను వీడియో అనేది షూట్ చేస్తా ఉన్నాను గైస్. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్లోనే నాగదేవత ఉంటుంది. ఆ దేవుని మొక్కొని మనం బ్యాక్ సైడ్ వెళ్ళి 3 స్టోన్స్ 5 స్టోన్స్ 9 స్టోన్స్ పెడితే మనం అనుకోండే విష్ అనేది అవుతుంది గైస్. సో ఇది చూడండి పెద్ద ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందంటే మా ఊర్లోనే ఇది పెద్ద ధ్వజస్తంభం. అండ్ కింద నేను చెప్పాను కదా స్టోన్స్, అది ఎందుకు పెట్టిందో చూడండి గైస్. ఇదంతా పొలాలు. సో ఇదంతా పొలాలు ఎంత బాగుంటుందో. ఇదంతా స్టోన్స్ గైస్. నేను పెట్టేసి వచ్చాను, నాకు విష్ ఉంది, అది నెరవేరాలని. ఓకే, ఇదంతా అయింది కదా సరౌండింగ్స్ అంతా. సో మీరు ఇక్కడికి వచ్చేస్తే 1 hour 2 hours అనేది వెళ్ళరు గైస్. ఇదంటే నేను పక్కగా చెప్తాను, అంత బాగుంటుంది ఈ టెంపుల్ అనేది. సో మీరు పక్కగా రావాలి, అంతా చేయాలి, మొక్కోవాలి. సో ఇది వచ్చేసి రచ్చ అంటాం మేమైతే. సో ఇక్కడ నాగదేవతలు మీకు తెలిసే ఉంటుంది, రచ్చ అంటే తెలియని వాళ్ళు చెప్తున్నా. ఇక్కడ నాగదేవతలను అందరినీ పూజ చేస్తారు. సో ఇది ఎవరైనా ఏమన్నా కోరుకొని అది నెరవేరితే ఇక్కడికి వచ్చి వాళ్ళు వచ్చి ఇదంతా పెట్టిండారనమాట. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉన్నారు, ఫుల్గా ఇంకా బిల్డ్ చేయలేదు. ఒక్కొక్కరు కోరికలు నిజమైతే వాళ్ళు వచ్చి ఇదంతా ఇక్కడ పెట్టారు. సో ఇది చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. మేమైతే అక్కడ 1/2 hour అలా కూర్చొని ఉండిపోయాము. అండ్ ఈ ప్లాంట్ ఏంటో మీకు తెలిస్తే, అంటే చెట్టు ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఇది వచ్చేసి రచ్చ బ్యాక్ సైడ్ అనమాట. ఒక చిన్ని బుజ్జి వినాయకుడు ఫోటో అనేది వేశారు. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు నాగదేవతలది ఇది కూడా ఉంది. అండ్ ఇక్కడ నరసింహస్వామి. నేను ఒకటే చెప్పేది, మీరు ఇక్కడికి వచ్చి కద్రి నరసింహస్వామి టెంపుల్కి మీరు వచ్చి విజిట్ చేయాలి. కద్రిపురం అంటే అందరూ చెప్తారు, అక్కడికి వచ్చి మీరు టెంపుల్ అనేది డెఫినెట్గా కద్రిపురంకి వచ్చి నరసింహస్వామి టెంపుల్ అంటే అందరూ చెప్తారు. అక్కడికి వచ్చి మీ మనసులో ఉండే కోరికల్ని మీరు ఇచ్చేసుకోండి. అండ్ దేవస్థానంకి అంతా వెళ్ళొచ్చాక ఇక్కడ హైవే పైన చెరుకు జ్యూస్ అమ్ముతా ఉంటే మా డాడీకి చెప్పి తీసుకున్నాను. సో చూడండి, ఆ చెరుకు జ్యూస్ పక్కలోనే మ్యాంగో తోట అయితే ఉంది. ఇంక మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మ్యాంగో తినాలి కాబట్టి మేమంతా మాట్లాడుకుంటున్నాం. అండ్ మ్యాంగో తోట, హైవే చూడండి, హైవే
అండ్ ఇక్కడ చెరుకు జ్యూస్ అనేది చాలా అంటే చాలా బాగునింది. సో ఒక్క గ్లాస్ ఎంతో తెలియదు కానీ చెరుకు జ్యూస్ మాత్రం చాలా బాగునింది. చూడండి వాళ్ళు ఎలా చెరుకు జ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇదే గైస్ చెరుకు జ్యూస్. సో ఇంతే గైస్, మమ్మీ ఇప్పుడు తాగేది మీకు చూపిస్తాను. ఇలా చెరుకు జ్యూస్ ఒక గ్లాస్ తీసుకున్నాం, మా డాడీకి, మా మమ్మీకి, మా బ్రదర్కి అండ్ నాకి. అంతే గైస్ ఈ వీడియో అనేది. అండ్ మా మమ్మీ తాగుతాను చూడండి. ఇదే గైస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి.